శ్రీ సాయినాథాయ నమః. శ్రీ సాయి సచరిత్రము 32వ అధ్యాయం. అన్వేషణ, గోఖలే గారి భార్య, ఉపవాసము, బాబా సర్కార్. ఈ అధ్యాయంలో హేమాడ్ పంత్ 2 విషయములను వర్ణించాను. బాబా తన గురువుని అడవిలో ఎట్లు కలిసాను, వారి ద్వారా దైవం ఎట్లు కనెను. గోఖలే వారి భార్య 3 రోజులు ఉపసింప నిశ్చయించుకొనగా ఆమెతో బాబా ఎట్లు ఉపవాస దీక్షను మాన్పించెను. ప్రారంభంన హేమాడ్ పంత్ సంసారంను అశ్వత్థ వృక్షంతో పోల్చుచు గీతలో చెప్పిన ప్రకారము దాని వేళ్లు పైన, కొమ్మల క్రింద కలవనెను. దాని కొమ్మల కింద వైపు మీద వైపు కూడా వ్యాపించి ఉన్నవి. అవి గుణములచే పోషించబడుచున్నవి. దాని అంకురములు ఇంద్రియ విషయములు. దాని వేళ్లు కర్మను చేయించుచు మానవ ప్రపంచం వరకు వ్యాపించి ఉన్నవి. దాని స్వరూపము గాని, దాని ఆధారము గాని, దాని ఆద్యంతములు గాని ఈ లోకమునకు తెలియరావు. వైరాగ్యమును పదునైన కత్తితో ఈ బలమైన వేళ్లుగల అశ్వత్థ వృక్షమును నరికి ఏ అతీత మార్గమును అనుసరించి తిరిగి జన్మ లేదో అట్టి దానిని మనము అనుసరించవలెను. అట్టి దారి అందు నడుచుటకు దారి చూపు మంచి గురువు యొక్క సహాయము మిక్కిలి అవసరము. అతడెంత పండితుడైనప్పటికీ, వేదాంగములను బాగుగా చదివినప్పటికీ తన గమ్యస్థానమునకు సురక్షితంగా పోలేడు. మార్గదర్శి ఉండి సహాయపడి సరైన దారి చూపినచో మార్గంలో ఉన్న గోతుల నుండి, అడవి మృగముల నుండి తప్పించుకొని సుగమంగా పయనించును. ఈ విషయంలో బాబా అనుభవము బాబాయే స్వయంగా చెప్పాను. ఇది మిక్కిలి చిత్రమైనది. దీని ప్రకారం జాగ్రత్తగా నడుచుకొనచో నమ్మకము, భక్తి, మోక్షము ప్రాప్తించును. అన్వేషణము. ఒకానొకప్పుడు మేము నలుగురము మత గ్రంథములు చదువుచు ఆ అజ్ఞానంతో బ్రహ్మ నైజము గురించి తర్కించి మొదలెడితిమి. మాలో ఒకడు ఆత్మను ఆత్మచే ఉద్ధరించవలని కానీ ఇతరులపై ఆధారపడరాదు అనెను. అందుకు రెండోవాడు, మనసును స్వాధీనమందుంచుకున్నవాడే ధన్యుడనియు, మనము ఆలోచనల నుండి, భావముల నుండి ముక్తులమైనచో మనకంటే వేరైనది ప్రపంచంలో లేదని చెప్పాను. మూడోవాడు, దృశ్య ప్రపంచం సదా పరిణామశీలమైనదనియు, నిరాకారమే శాశ్వతమైనదనియు, కావున సత్యాసత్య విచక్షణం అవసరమని చెప్పాను. నాలుగో వారు, పుస్తక జ్ఞానం ఎందుకు పనికిరానిది, మనకు విధింపబడిన కర్మను మనం పూర్తి చేసి తనువును, మనమును, పంచప్రాణములను గురువు పాదములపై పెట్టి శరణు వేడవలెను. గురువే దైవము, సర్వమును వ్యాపించినవాడు. ఇట్టి ప్రత్యయం ఏర్పడుటకు దృఢమైన అంతులేని నమ్మకము అవసరము అనెను. ఈ ప్రకారం తర్కించుచు మేము నలుగురము పండితులము భగవంతుని వెతుకుటకు అడవులలో తిరుగునారంభించితిమి. తక్కిన ముగ్గురు వారి స్వతంత్ర బుద్ధిని ఉపయోగించి వెతక నిశ్చయించిరి. దారిలో ఒక వర్తకుడు మమ్ములను కలిసి, ఇప్పుడు చాలా ఎండగా ఉన్నది, ఇంత దూరము పోవుచున్నారు, ఎక్కడికి పోవుచున్నారు అని అడిగాను. అడవులు వెతుకుటకని మేము జవాబిచ్చితిమి. ఏమి వెతుకుటకు పూనుకుంటురి అని అడిగిడి. ఏదో సందిగ్ధమైన యుక్తి జవాబిచ్చితిమి. ధ్యేయరహితముగా మేము తిరుగుట చూసి అతడు కనికరించి ఇట్లనెను, అడవుల సంగతి పూర్తిగా తెలియకుండా మీ ఇష్టం వచ్చినట్లు తిరగరాదు. అడవులలో సంచరింపదలిచినచో మీ వంట ఒక మార్గదర్శి ఉండవలెను. అనవసరంగా ఈ ఎండ వేలప్పుడు పడటం ఎందుకు? మీ రహస్య అన్వేషణము నాకు చెప్పనక్కర్లేదు. అయినను మీరు కూర్చుండి భోజనం చేసి నీళ్లు తాగి కొంత విశ్రాంతి తీసుకొని పిమ్మట పోవచ్చును, ఓపికతో ఉండుము అనెను. అతడంత మృదువుగా మాట్లాడినను వారిని నిరాకరించి నడవసాగితిమి. మాకన్ని సంగతులు తెలియను కాన ఇతరుల సహాయం అక్కర్లేదు అనుకుంటుమి. అడవులు పెద్దవి, మార్గములు లేనివి, చెట్లు దగ్గరగాను ఎత్తుగాను ఉండుడిచే సూర్యరశ్మి లోపల ప్రవేశింపకుండెను. కనుక దారి తప్పు అటు ఇటు చాలాసేపు తిరిగితిమి. తుదకు ఎక్కడి నుండి బయలుదేరితమో అచ్చటికే అదృష్టవశాత్తు తిరిగి వచ్చితిమి. బంజారా కలిసి ఇట్లనను, మీ తెలివితేటలపై ఆధారపడి మీరు దారి తప్పితిరి. చిన్నదానికి గాని పెద్దదానికి గాని సరైన మార్గము చూపుటకు ఒక మార్గదర్శి ఉండియే తీరవలేను. ఉత్త కడుపుతో ఏ అన్వేషణము జయప్రదము కాదు. భగవంతుడు సంకల్పించినదే మనకు దారిలో ఎవరూ కలవరు. పెట్టిన భోజనము వద్దనకండి, వడ్డించిన విస్తరిని త్రోసివేయకండి. భోజన పదార్థములను అర్పించుట శుభ సూచకము. ఇట్లనుచు తిరిగి మమ్మలను ప్రశాంతముగా భోజనం చేయమని బ్రతిమలాడాను. నా మిత్రులు ముగ్గురు ఈ మాటలను లక్ష్యపెట్టగా భోజనం చేయకుండా ప్రయాణము సాగించిరి. వారి హఠము ఆ విధముగా ఉండెను. నేను మాత్రము ఆకలితో దాహముతో ఉంటిని. బంజరి చూపిన అసామాన్య ప్రేమకు లొంగిపోతుని. మేమెంతో తెలివైన వారం అనుకుంటుమి, కానీ దయా దాక్షిణ్యములకు దూరమైతిని. బంజారా చదువుకున్నవాడు కాడు, యోగ్యత లేనివాడు, తక్కువ జాతివాడు, కానీ వాని హృదయము ప్రేమమయము. భోజనము చేయమని మమ్మల్ని వేడెను. ఈ విధముగా ఫలాపేక్ష లేకుండా ఎవరైతే ఇతరులను ప్రేమించెదరో వారు నిజముగా నాగరికులని ఎంచి వాని ఆతిథ్యము ఆమోదించుటయే జ్ఞానమునకు ప్రథమ సోపానము అని అనుకుంటుని. మిక్కిలి మర్యాదతో అతడు పెట్టిన భోజనము నేను తిని నీళ్లు త్రాగి తిని. ఏమి ఆశ్చర్యము! వెంటనే మా గురువు గారు వచ్చి మా ఎదుట నిలిచితిరి. వారు అడుగుడిచే జరిగిన వృత్తాంతము చెప్పి తిని. అప్పుడు వారు నాతో, వచ్చుటకు ఇష్టపడదరా
అప్పుడు వారు, నాతో వచ్చుటకు ఇష్టపడదరా, మీకు కావలసినదేదో నేను చూపెదను, నా యందు విశ్వాసమున్న వారికే జయము అనిది. తక్కిన వారు వారి మాటలకు సమ్మతింపక ఎక్కడికో వెళ్ళిపోయేది. నేను మాత్రము వారికి గౌరవపూర్వకంగా నమస్కరించి ఆజ్ఞకు లోబడి తిని. అంతటా వారు నన్ను ఒక బావి వద్దకు తీసుకుని పోయేది. నా కాళ్లను తాడుతో కట్టి నన్ను తలక్రిందులుగా ఒక చెట్టుకు గట్టి బావిలో నీళ్లకు 3 అడుగుల మీదుగా నన్ను వేలాడదీసిరి. నా చేతులతో కాని నోటితో కాని నీళ్లను అందుకోలేకుంటుని నన్ను ఈ విధంగా వేలాడగట్టి వారు ఎచ్చటికో పోయిరి. 4-5 గంటల తర్వాత వారు మరల వచ్చి నన్ను బావిలో నుంచి బయటికి తీసి, ఎట్లుంటివి అని అడిగిరి. ఆనందములో మునిగి ఉంటిని. నేను పొందిన ఆనందము నా వంటి మూర్ఖుడు ఎట్లు వర్ణించగలడు అని చెప్పి తిని. దీనిని విని గురువుగారు మిక్కిలి సంతృష్టి చెందిరి. నన్ను దగ్గరికి చేరదీసి నా వీపును తమ చేతులతో తట్టి నన్ను వారి వద్ద నుంచుకొనిరి. తల్లి పక్షి పిల్ల పక్షులను జాగ్రత్తగా చూచినట్లు నన్ను వారు కాపాడిరి. నన్ను తమ బడిలో చేర్చుకొనిరి. అది చాలా అందమైన బడి. అక్కడ నేను నా తల్లిదండ్రులను మరిచితిని. నా అభిమానమంతయు తొలగెను. నాకు సులభముగా విమోచనము కలిగెను. గురువుగారి మెడను కౌగలించుకొని వారి తదేక దృష్టితో నేను ఎల్లప్పుడూ చూచుచుండవలను అనిపించినది. వారి ప్రతిబింబము నా కన్ను పాపల ఎందు నిలువనప్పుడు నాకు కనులు లేకుండాటే మేలనిపించెను. అది అటువంటి బడి. అందులో ప్రవేశించిన వారెవరును రిక్తహస్తములతో బయటికి రారు. నా గురువే నాకు సమస్తము తోచుచుండెను. నా ఇల్లు, నా ఆస్తి, నా తల్లిదండ్రులు అంతయు వారే. నా ఇంద్రియములన్నీ తమ తమ స్థానములు విడిచి నా కండ్ల యందు కేంద్రీకృతమయ్యను. నా దృష్టి గురువునందు కేంద్రీకృతమయ్యను. నా ధ్యానమంతయు నా గురువుపైనే నిలిపితిని. నాకు ఇంకొక దాని యందు స్పృహ లేకుండెను. వారిని ధ్యానము చేయనప్పుడు నా మనసు, నా బుద్ధి స్తబ్దమగుచుండెను. నిశ్శబ్దముగా వారికి నమస్కరించుచుంటిని. ఇతర పాఠశాలలలో పూర్తిగా మరొక విధమైన దృశ్యములు కానవచ్చును. భక్తులు జ్ఞానం సంపాదించుటకు పోయి ద్రవ్యమును, కాలమును, కష్టమును వ్యయం చేసెదరు. తుదకు పశ్చాత్తాప పడదరు. అక్కడున్న గురువు తనకు గల రహస్య శక్తిని గురించి, తన రుజువర్తనం గురించి పొగడుకొనుచు తన పావిత్ర్యమును ప్రదర్శించునే కాని హృదయము మృదువుగా ఉండదు. అతను అనేక విషయముల గురించి మాట్లాడును. తన మహిమను తానే పొగుడుకొనును. కానీ అతని మాటలు భక్తుల హృదయములందు నాటవు. వారిని ఒప్పింపజేయవు. ఆత్మ సాక్షాత్కారం అతనికి తెలియదు. అటువంటి బడులు శిష్యులకేమి మేలు చేయును, వారికేమీ లాభము. కానీ పైన పేర్కొన్న గురువు మరొక రకము వారు. వారి కటాక్షముచే ఎట్టి శ్రమ లేక ఆత్మజ్ఞానము దాని మట్టుగది నా యందు ప్రకాశించెను. నేను కోరుటకి ఏమీ లేకుండెను. సర్వము దాని మట్టుగదే పగటి ప్రకాశం వలె బోధపడను. తలకిందులుగాను కాళ్ళు మీదను గను ఉంచుట వలన ఆనందము గురువుకే తెలియను. నలుగురిలో ఒకడు కర్మఠుడు, అనగా కర్మల యందు నమ్మకము కలవాడు. అతనికి కొన్ని కర్మలు విధులు నిషేధములు మాత్రమే తెలియను. రెండోవాడు జ్ఞాని. అతడు తనకున్న జ్ఞానమునకు గర్వించువాడు. మూడోవాడు భక్తుడు. భగవంతునికి సర్వస్వ శరణాగతి చేసినవాడు. భగవంతుడే సర్వము చేయువాడని అతని నమ్మకము. వారిట్లు తర్కించుచు వివాదపడుచుండగా దేవుని సమస్య వచ్చెను. వారు తమకు తెలిసిన విద్యపై ఆధారపడి దేవుని వెతుకుటకు పోయిరి. వివేకమునకు, వైరాగ్యమునకు అవతారముకు శ్రీ సాయి ఆ నలుగురిలో ఒకరు. పరబ్రహ్మ స్వరూపులై కూడా వారెందుచేత ఇతరులతో కలిసి తెలివి తక్కువగా ప్రవర్తించిరని ఎవరైనా అడగవచ్చును. ప్రజాభిప్రాయమును, వారి మంచిని సంపాదించుటకును, వారికి ఒక ఉదాహరణ చూపుటకు వారిట్లు చేసిరి. వారు అవతార పురుషులు అయినప్పటికీ ఒక సాధారణుడైన బంజారాను గౌరవించి వాని ఆహారమును ఆమోదించితిరి. అన్నము పరబ్రహ్మ స్వరూపమని వారి నమ్మకము. బంజారా ఆహారం నిరాకించిన వారు కష్టముల పాలైరి. గురువు లేనిదే జ్ఞానము సంపాదించుటకు వీలు కాదని వారు బోధించితిరి. తైత్రీయోపనిషత్తు తల్లిని, తండ్రిని, గురువును గౌరవించి పూజించి మత గ్రంథములను అభ్యసించవలనని చెప్పుచున్నది. ఇదే మన మనస్సును పావనము చేయుటకు మార్గము. మనసు పావనము చేయనిదే ఆత్మ సాక్షాత్కారము పొందలేము. ఇంద్రియములు కాని, మనసు కాని, బుద్ధి కాని ఆత్మను చేరలేవు. ప్రత్యక్షము, అనుమానము మొదలైన ప్రమాణములను మనకు ఈ విషయములో సహాయపడవు. గురువు గారి కటాక్షమే మనకు తోడ్పడను. ధర్మము, అర్థము, కామము మన కృషి వల్ల రాదు. కానీ 4వది మోక్షము గురువు సహాయం వలన సంపాదించవచ్చును. సాయి దర్బారులోకి అనేకులు వచ్చి వారికి తెలియ విద్యలను ప్రదర్శించిపోయేవారు. జ్యోతిష్కులు రాబో విషయం చెప్పేవారు. యువరాజులు, గౌరవనీయులు, సామాన్యులు, పేదవారు, సన్యాసులు, యోగులు, పాఠకాండ్రు మొదలగు వారు బాబా దర్శనముకై వచ్చేవారు. ఒక మహారు వచ్చి జోహారు చేసి ఈ సాయి మా బాప్ అనియు వారు మన చావు పుట్టుకలను తుడిచివేయుదరని చెప్పాను. గారడివాండ్రు, గుడ్డివాండ్రు, చొట్టవారు, నర్తకులు, నాద సంప్రదాయము కలవారు, పగటి వేషముల వారు కూడా అచ్చటికి సమాదరింపబడుచుండిరి. తన వంతురాగా ఆ బంజరి కూడా వచ్చెను. తన పాత్ర ముగించెను. మనం ఇప్పుడు ఇంకొక కథను విందెము.
గోఖలే గారి భార్య ఉపవాసము. బాబా ఎన్నడూ ఉపవసించలేదు. ఇతరులకు కూడా ఉపవాసం చేయనిచ్చేవారు కారు. ఉపవాసం చేయి వాని మనసు స్థిమితముగా ఉండదు. అట్టివాడు పరమార్థమును ఎట్లు సాధించును? ఉత్త కడుపుతో దేవుని చూడలేం. మొట్టమొదట ఆత్మను శాంతింపబలను. కడుపులో తడి కలుగచేయు ఆహారము కాని పౌష్టిక శక్తి కాని లేనప్పుడు భగవంతుని ఏ కళ్ళతో చూడగలము? ఏ నాలుకతో పొగడగలము? ఏ చెవులతో వానిని వినగలము? వేయేలా మన అవయములన్నీ వాని శక్తిని సంపాదించుకున్నప్పుడు, అవి మంచి స్థితిలో ఉన్నప్పుడే మనం భక్తి మొదలగు సాధనములను ఆచరించి దేవుని చేరగలము. కాబట్టి ఉపవాసం గాని మితిమించిన భోజనము గాని మంచిది కాదు. ఆహారములో మితి శరీరమునకు మనసుకు కూడా మంచిది. గోఖలే భార్య కనిట్కర్ భార్య శ్రీమతి కాశీబాయి వద్ద నుండి దాదా కేల్కర్కు ఉత్తరం తీసుకొని వచ్చాను. ఆమె బాబా పాదముల వద్ద 3 రోజులు ఉపవసించి కూర్చొని నిశ్చయంతో వచ్చాను. బాబా అంతకు ముందు రోజు కేల్కర్తో తన భక్తులకు హోలీ పండగ నాడు ఉపవాసం చెయ్యనియనని చెప్పి ఉండేను. వారు ఉపవసించినచో బాబా తన ఉపయోగం ఏమనెను. ఆ మరుసటి దినము ఆమె దాదా కేల్కర్తో పోయి బాబా వద్ద కూర్చుండగా బాబా వెంటనే ఆమెతో ఉపవాసము చేయవలసిన అవసరమేమి? దాదా భట్ ఇంటికి పోయి బొబ్బట్లు చేసి అతని పిల్లలకు పెట్టి నీవు కూడా తినుము అనెను. హోలీ పండగ వచ్చాను. దాదా కేల్కర్ బయట చేరాను. కేల్కర్ ఇంట్లో వండుటకు ఎవరూ లేకుండిరి. కావున బాబా సలహా సమయోచితముగా ఉండెను. గోఖలే గారి భార్య దాదా భట్ ఇంటికి పోయి బొబ్బట్లు చేశాను. ఆ రోజు అక్కడే ఉండెను. ఇతరులకు పెట్టాను. తాను తినెను. ఎంత మంచి కదా, ఎంత మంచి నీతి! బాబా సర్కారు. బాబా తన బాల్యంలో జరిగిన కథని విధముగా చెప్పాను. నా చిన్నతనములో భుక్తి కొరకు వెదుకుచూ బీడ్గాం పోతిని. అక్కడ నాకు బట్టలపై చేయు అల్లిక పని దొరికెను. శ్రమ అనక కష్టపడి పనిచేసి తిని యజమాని నా పనికి సంతృష్టి చెందెను. నాకంటే పూర్వము 3 కుర్రవాళ్లు ఆ పనిలో ఉండిరి. మొదటివానికి 50 రూపాయలు, రెండోవానికి 100 రూపాయలు, మూడోవానికి 150 రూపాయలు. నాకు ఈ 3 మొత్తములకు రెండింతలు అనగా 600 రూపాయలు జీతం ఇచ్చాను. నా తెలివితేటలను చూచి యజమాని నన్ను ప్రేమించి మెచ్చుకొని నిండు దుస్తులిచ్చి నన్ను గౌరవించెను. తలపాగా సెల్ల వీనిని వాడకుండా జాగ్రత్తగా దాచుకుంటుని. మానవుడిచ్చినది త్వరలో సమసిపోవును, కాని దైవమిచ్చినది శాశ్వతముగా నిలుచును. ఇంకెవరిచ్చినది దీనితో సరిపోర్చలేం. నా ప్రభువు తీసుకో అనును, కాని ప్రతివాడు నా వద్దకు వచ్చి తేతే అనుచున్నాడు. నేనేమి చెప్పుచున్నానో గ్రహించువాడు ఒక్కడూ లేడు. నా సర్కారు యొక్క ఖజానా నిండుగా ఉన్నది. అది అంచు వరకు నిండి పొంగుచున్నది. నేను త్రవ్వి ఈ ధనమును బండలో తీసుకొని పొండు. సుపుత్రుడైన వాడు ఈ ద్రవ్యమంతయు దాచుకొనవలెను అనుచున్నాను. నా ఫకీరు చతురత, నా భగవానుని లీలలు, నా సర్కారు అభిరుచి మిక్కిలి అమోఘమైనవి. నా సంగతేమి? శరీరము మట్టిలో కలియును, ఊపిరి గాలిలో కలియును. ఇట్టి అవకాశము తిరిగి రాదు. నేనెక్కడికో పోయేదను, ఎక్కడనో కూర్చుండెదను. మాయ నన్ను మిగుల బాధించుచున్నది. అయినప్పటికీ నా వారి కొరకు నేను ఆతురపడెదను. ఎవరైనా ఏమైనా సాధన చేసినచో తగిన ఫలితము పొందెదరు. ఎవరైతే నా పలుకులను జ్ఞప్తియందుంచుకొనెదరో వారి అమూల్యమైన ఆనందమును పొందెదరు. 32వ అధ్యాయం సంపూర్ణం. సద్గురు శ్రీ సాయినాథ అర్పణమస్తు. శుభం భవతు.